అందరికీ నమస్కారం. దాదాపుగా 18 ఏళ్ల తర్వాత అనుకుంటా ఇట్లా కలుసుకున్నాం. చివరిసారిగా మల్సార్లో జరిగిన ట్రైనింగ్ అప్పుడే అనుకుంటాం మిమ్మల్ని అందరినీ కలిసి. ఆ తర్వాత మనం ఎప్పుడు అందరం కలవలేదు, ఎప్పుడో విడివిడిగా మాట్లాడేది. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంక మీరు భూమి గురించి గుర్తుంచుకున్నారు కాబట్టి సంతోషం. ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలు, మిత్రుడు లచ్చిరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి మీ అందరి తరఫున స్వాగతం. లచ్చిరెడ్డి గారు నేను ఒకేసారి ప్రయాణం, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో, నేను లాలో. 2004లో ఆయన రెవెన్యూలో ప్రయాణం మొదలైతే నేను లీగల్ లా ఫీల్డ్లో నా ప్రయాణం మొదలైంది. గడిచిన 7 ఏళ్లుగా మీరు ఎన్నో కార్యక్రమాలలో వాళ్ళు చూస్తూ ఉంటారు, చాలా యాక్టివిటీ చేస్తున్నప్పుడు. తెలంగాణ రాష్ట్రంలో అంటే దేశంలో చేయని ఒక మంచి ప్రయోగం లచ్చిరెడ్డి గారు చేశారు. ప్రతి నెల 56 పేజీల తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక వస్తుంది. అందులో 30 పేజీలు భూమికి సంబంధించిన సమాచారం, చట్టాలు, అవి రకరకాల. 2017 సెప్టెంబర్లో ప్రింట్ మొదలైతే ఇప్పటి వరకు కూడా కరోనా టైంలో కూడా ఆగకుండా పత్రికను తీసుకొచ్చిన ఘనత లచ్చిరెడ్డి గారికి. సపోర్ట్ కొట్టమని చెప్పాల. అందులో వచ్చిన సమాచారం ఈ రోజున చాలా మందికి ఉపయోగపడుతుంది. అది కేవలం ఉద్యోగుల సమాచారం, వాళ్ళ సర్వీసు, వాళ్ళ వార్తలు కాదు. అందులో ఉన్నది దాదాపు 20 పేజీలు ఎప్పుడు అందరికి అర్థమయ్యే సమాచారం జనాలకు వెళ్తుంది. కాబట్టి దానికి పత్రికా సంపాదకులుగా పనిచేసినందుకు ముందుగా మనందరం గట్టిగా చెప్పట్లేదు. కేవలం ఆ పత్రికా సంపాదకుడిగానే కాకుండా గడిచిన కొంతకాలంగా లచ్చన్న నేను ఇద్దరం కలిసి ఒక రైతుల కోసం ఒక సంస్థ స్టార్ట్ చేసి చాలా కార్యక్రమాలు దాంతో ముందుకు తీసుకెళ్తున్నాం. రైతు సేవా ఫౌండేషన్ పేరుతోటి లచ్చిరెడ్డి గారు నేను అందులో బాధ్యులుగా ఉంటూ, మనం ఎట్లయితే అప్పుడు భూముల కోసం పనిచేసామో, మీకు గుర్తుంటే నేను చాలా సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు అంటుండేవాడిని, రైతుల కోసం పనిచేయాలంటే భూమితో పాటుగా మన వ్యవసాయ సంబంధిత అంశాలు కూడా ఎప్పుడొకప్పుడు వెళ్ళాలి అని. పారాలీగల్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఉద్దేశం కూడా అదే ఉండే. భూమితో ప్రారంభించి రైతుకు అవసరం పడ్డ అన్నింటినీ చేయాలని ఒక ఆలోచన ఉండే. అది అప్పుడు పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు రైతు సేవా ఫౌండేషన్ తరపు నుంచి వాటిని పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. వారు దానికి బాధ్యత వహిస్తున్నారు, చాలా సంతోషం. ఇక మూడోది, ఈ రోజున వారు ఇంకొక ప్రత్యేకమైన హోదాలో ఉన్నారు. ఏదైతే ధరణి ఈ రోజున పోర్టల్ మనం పెద్ద ఎత్తుగా సమస్య ఎదుర్కొంటున్నామో దాన్ని మార్చాలని, సంస్కరించాలని ప్రయత్నం చేస్తున్నామో, కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రాజెక్ట్కే ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది CCL లో. దానికి వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు, PDCM ఉన్నారు. ఆ హోదాలో ఇక్కడికి రావటం చాలా సంతోషం. అదేవిధంగా వేదిక పైన ఉన్న ఇద్దరు సోదరులు జీవన్, మల్లేష్, ఇద్దరు కూడా అడ్వకేట్స్. ఇంకొకరు కూడా రావాల్సి ఉండే, అభిలాష్ కూడా వద్దాం అనుకున్నారు, రాలేకపోయాడు. వాళ్ళు ముగ్గురు కూడా నా కార్యాలయంలో భూమికి సంబంధించిన అంశాలపై వాళ్ళు లా చదువుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తున్నారు. 12 ఏళ్ళు అవుతుందా మీరు ఇద్దరు కూడా? 12 ఏళ్ళ నుంచి, మీరు 18 ఏళ్ళు అయితే వాళ్ళు 12 ఏళ్ళుగా నాతో పాటే ఉన్నారు. సో చాలా సంతోషం వాళ్ళు కూడా వేదిక మీద ఉండటం. లీగల్ కోఆర్డినేటర్లు చాలా మంది ప్రతినిధిగా ఇప్పుడు శ్రీకాంత్ని ఇక్కడ చూస్తున్నా. మనం దాదాపుగా 40 మంది యంగ్ లాయర్స్ ని ఆ రోజున ప్రాజెక్ట్ లో రిక్రూట్మెంట్ చేసుకున్నాం, జిల్లా స్థాయిలో పనిచేయడం కోసం. ఆ రోజున ఒక నియమం పెట్టుకున్నాం, ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ నే తీసుకోవాలి అని. లా కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసి తీసుకున్నాము. అట్లా తీసుకుంటేనే చాలా ఉపయోగపడుతుంది బలంగా నమ్మిన. గడిచిన 18 ఏళ్ళుగా ఎవరెవరైతే డైరెక్ట్ గా క్యాంపస్ నుంచి బయటకు వచ్చి లీగల్ కోఆర్డినేట్ చేరిన వాళ్ళు ఒక 10 ఏళ్ల పాటు బ్రహ్మాండమైన పని చేశారు పేదల కోసం. మీ అందరూ సహకారంతో చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. కాబట్టి 18 ఏళ్లుగా మీరు చేసిన కృషికి, మీరు సాధించిన ఫలితాలకి, మీరు పేదవాళ్లకు అండగా నిలబడ్డందుకు తెలంగాణ రైతాంగం తరపున నేనే మీకు కృతజ్ఞతలు చెప్తూ పారాలీగల్ అనే పదాన్ని నేను లా చదువుకునేటప్పుడు మా టీచర్, ఈ రోజున వారే ఇప్పుడు నల్సార్కి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు, శ్రీకృష్ణదేవరావు గారు, ఆ రోజున మాకు లీగల్ ఎయిడ్ సబ్జెక్ట్ బోధించే పాఠాలు చెప్తూ సౌత్ ఆఫ్రికాలో ఇట్లా ఉంది అని ప్రస్తావన చేశారు పారాలీగల్స్ గురించి. ఇప్పటి కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. సౌత్ ఆఫ్రికాలో, బంగ్లాదేశ్ లో పారాలీగల్ వ్యవస్థ ఉంది. సౌత్ ఆఫ్రికాలో పారాలీగల్ సొసైటీ వాళ్ళు ఇండిపెండెంట్ గా నడుపుకుంటారు. బంగ్లాదేశ్ లోనేమో పారాలీగల్స్ ఒక NGOలు అంతర్భాగంగా పనిచేస్తారు. అప్పుడే ఆ ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నది ఏంటి, వీళ్ళు వ్యవస్థ బయట ఎందుకు ఉండాలి, పారాలీగల్ అనేవాడు ప్రభుత్వ యంత్రాంగం లోపల వ్యవస్థలు ఉంటే మరిన్ని మంచి ఫలితాలు తీసుకురాగలుగుతారా అని ఒక చిన్న ఆలోచన ఆచరణకు రావడానికి 2 ఏళ్ళు పట్టింది. 2004 ఆలోచన, 2005లోనే కడప జిల్లా పైలట్, 2006లో
జస్టిస్ సింఘవి గారి కారణంతో ఒక్క జిల్లా పైలట్ కాస్త ఈ రోజున రాష్ట్రమంతా మీరు అందరూ ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి కారణం అప్పుడు మన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సింఘవి గారు. వారు ఆ రోజున కడప పారాలీగల్స్ తో మాట్లాడడానికి నాలుగుసార్లు వచ్చినప్పుడు వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఒకటే మాట అన్నాడు చాలాసేపు కూర్చున్న తర్వాత, ఈ పథకం రాష్ట్రమంతా చేయొచ్చు కదా, నా చేతిలో లేదు అన్న. ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ రేపు నా దగ్గరికి టిఫిన్ పిలువు, నా ఇంటికి భోజనానికి రమ్మని అన్నాడు. తెల్లారి అప్పుడు రాజు గారు సెక్రటరీగా ఉన్నారు, విజేంద్ర గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. అప్పుడు వారిద్దరిని నేను చీఫ్ జస్టిస్ గారి ఇంటికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తీసుకెళ్ళా. ఆయనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి రిసీవ్ చేసుకొని టిఫిన్ అంతా పెట్టి అడిగారు, నన్ను ఏం చేయమంటారు ఈ పారాలీగల్స్ రాష్ట్రం అంతటా ఉండాలి అంటే, మీరేం చేసిన పర్లేదు సార్, నేనేం జీవో ఇష్యూ చేస్తాను. అప్పుడు కుప్పల రాజు గారు చెప్పడం, రాష్ట్రం అంతటా ఈ మీరందరూ మనం గుర్తు చేసుకున్నాక మిగతా అంశాలు మాట్లాడాలి. ఒకటి జస్టిస్ సింఘవి గారు, రెండు ఇద్దరు పెద్ద ఐఏఎస్ అధికారులు, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన కుప్పలరాజు గారు, అప్పుడు సీఈఓగా పనిచేసిన టి విజయ్ కుమార్ గారు. కుప్పలరాజు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టి విజయ్ కుమార్ గారు అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళిద్దరూ పై స్థాయిలో మనకు బలమైన కారణం అయితే ఈ ప్రోగ్రాం రావడానికి. అమలు చేయడంలో ఇద్దరు కీలకంగా పనిచేశారు. మొదట్లో కరుణ గారు ఇప్పుడు వాళ్ళు సెక్రటరియట్ లో పనిచేస్తున్నారు, విజేంద్ర గారు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడానికి నల్సార్ యూనివర్సిటీ చాలా ప్రధాన కారణమైంది. ఈ రోజున ఒక విలువ దక్కింది అంటే నల్సార్లో మీరు ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్లు పొందారు కాబట్టి మీకంటూ ఒక ప్రత్యేకత వచ్చింది. అప్పటిదాకా లేని కోర్సుని నల్సార్లో ఇంట్రడ్యూస్ చేసి 10 రోజులు